వాట్సాప్ కాల్దే ఒకటి బయటకు వచ్చింది, అందులో పచ్చి నిజాలు మాట్లాడుకున్నారు. నెల మంచి మంచి హైఫై హోటళ్లలో మంచి మంచి ఐటమ్ తో ఉంటున్నావు. ఎట్లుంది? వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకోదాన్ని. వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకోదాన్ని. ఈడేంది మా పరిస్థితి? రమావతు మధు మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వేమో ఇంకోరిని తెచ్చుకొని హోటళ్లలో ఎంజాయ్ చేస్తావు. మంగ్లీ గారు చెప్పేదానికి తాండావాసులు చెప్పేదానికి అంతన పొంతన కుదరట్లేదు అసలు. హేమాకాంత్ రెడ్డిని నెక్స్ట్ లెవెల్ స్కెచ్ చేసి ఇందులోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. హేమాకాంత్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ లేదా అంటే ఇప్పుడు మనం వాడేమో వస్తా అని చెప్పినాడు అన్న. వాడు రాకపోని వాడు చచ్చిపోయిండని న్యూస్ వస్తే సరిపోతుంది, పోతుంది. ఇలా ఇప్పుడు ఒక 5 మంది ఉన్నారు, 5 మంది చచ్చిపోతే అందరు డబ్బులు వదిలేసుకుంటారు. 5 మంది చచ్చిపోతే అందరు డబ్బులు వదిలేసుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం మీద హేమాకాంత్ రెడ్డి ఒక ఏజెంట్. వాస్తవంగా మీరు 8 minutes వీడియో చూసారు కదా, అందులో ఈ వ్యక్తి చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే మా గురువు అని చెప్తా ఉన్నాడు. హేమాకాంత్ రెడ్డి మా గురువు అంటున్నాడు. ఓకే, హేమాకాంత్ రెడ్డి రమావతు మధు గురువే అనుకుందాం ఎగ్జాంపుల్ గా. మరి హేమాకాంత్ రెడ్డి దగ్గరే ఉండాలి కదా డబ్బులని. హేమాకాంత్ రెడ్డి కూడా అందరి దగ్గర వసూలు చేసిన పైసలను తీసుకొచ్చి రమావతు మధుకి ఎందుకు ఇచ్చిండు అనుకోవచ్చు. మంగ్లీ గారు నేను కడిగిన ముత్యాన్ని, నాకు సంబంధం లేదు, నా తమ్ముడు ముఖం చూడండి అంటుంది. ఇంకోటి ఏంటంటే అది ఒకటి ఉంది కదా, ఇట్లా బాయిలోనే బల్లి బల్లికే ఉంది కదా, ఇట్లా ఇట్లా బాయిలోనే బల్లి బల్లికే ఉంది కదా, ఇట్లా ఇట్లా. ఇక్కడ మంగ్లీ ఏం చేసింది? మంగ్లీ మీదకి ఎందుకు వచ్చింది? మంగ్లీకి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి తెలివి ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే జనాలు నేను ఏ పాటలు చేసినా వింటా ఉన్నారు పిచ్చోళ్ళు, నేను ఏది మాట్లాడినా వింటారు పిచ్చోళ్ళు అనుకుంటుంది మంగ్లీ. ఇక్కడ ఇంకో బెదిరి, నేను మొత్తం మీడియా ఛానల్స్ ను రమావతు మధు కంటే ముందు మంగ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో హేమాకాంత్ రెడ్డిని అండ్ సుబ్బుని వీళ్ళని టార్గెట్ చేసినంత రమావతు మధు ఎవడైతే వాడిని ఏమనలే. అంటే ఎందుకనలే? వానికి నీ సుట్టిరికం ఉందా? ఇక్కడ ఏమైంది? ఇక్కడ చెప్పగానే 0.0 కూడా నా దాంట్లో సంబంధం లేదు. మీ తమ్మినికి కూడా సంబంధం లేదని చెప్పినావు. ఇది ముఖమా అండి అన్నావు. రమావతు మధు బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఏం చేసిండు ఒకసారి అది కూడా వినండి, మీకు అర్థమైంది. మనోడు మాట్లాడేది ఎట్లుందంటే, నేను ఇప్పుడు ఇంకా మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్కరి బండారం బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హేమకాంత్ రెడ్డి ఏమనుకోవచ్చుది? మంగ్లే చేపించింది అనుకోవచ్చు కదా. హేమాకాంత్ రెడ్డి ఒక ఏజెంట్. వీడేం చెప్తా ఉన్నాడు ఇప్పుడు రమావతు మధు? ఒకసారి వినండి. ఇప్పుడు వరకు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటూ మన టీంలో అయినా మీరు చెప్పినట్టు నేను మాట వినుకుంటూ వచ్చిన. ఇంకా అయితే ఈయన ఏం చెప్తున్నాడు? హేమాకాంత్ రెడ్డి ఒక ఆమెతోని పర్సనల్ విషయాలు తీస్తా ఉన్నాడు. అంటే మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి ఏమన్నాడు? మంగ్లీ నువ్వు తెచ్చుకో హోటళ్ళకి, నువ్వు దాన్ని తెచ్చుకొని హేమాకాంత్ రెడ్డితో. మరి నిజమేనా అది? సరే, మీకు ఏ సంబంధం లేదు మంగ్లీ గారు, రమావతు మధు మీద కేసు పెట్టలే, రమావతు మధుని కాపాడే ప్రయత్నం చేసినాం అన్న విషయాలు చాలా నీట్ గా అర్థమవుతుంది చూసే జనాలకు. హేమాకాంత్ రెడ్డి ఏజెంట్ కదా, నీ గురువు ఎట్లయితాడు? లోఫర్ ఎట్లయితాడు చెప్పు? యూజ్లెస్ ఫెలో ఎట్లయితారా? మరి గురువు తెచ్చి మొత్తం ఏజెంట్ లాగా నీ దగ్గర డబ్బులు పెట్టింది కదా దొంగ. ఎవరెవరు దోసుకున్నారా? 100% ఇక్కడ మంగ్లీ ఉందా లేదా కూడా మీ ఎవిడెన్స్ మీకు చూపిస్తా. ఏం మాట్లాడింది పలుగుతాండాకెళ్ళి? హాయ్ హలో, వెల్కమ్ టు India6 TV. నేను మీ సంతోష్. మీకు ఒక మంగ్లీ ఏదైతే మంగ్లీ రమావతు మధు హేమాకాంత్ రెడ్డి ఏదైతే ఉందో ఒక వాట్సాప్ కాల్దే ఒకటి బయటకు వచ్చింది, అందులో పచ్చి నిజాలు మాట్లాడుకున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ ధమాకా ఉంటుంది ఇంట్లో. ఓకే, దీని పక్కన పెడితే మీకు ఒక స్టోరీ చెప్తా, ఒకసారి ఫస్ట్ ఇది వినండి. మనమంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఎటు పోయినారంటే మీకు అప్డేట్ ఇస్తున్నా కదా, ఇట్లా పోయినా వాళ్ళ దగ్గర పోయినా వీళ్ళ దగ్గర పోయినా అంటారని చెప్తున్నా. రోజు తిరుగుతున్నావు బయట. ఒక్క రోజు తిరగాలంటేనే బయటకు వేస్తే 1000 రూపాయలు పెట్రోల్ 1500 కావాలని ఆలోచిస్తే నెల మంచి మంచి హైఫై హోటళ్లలో మంచి మంచి ఐటమ్ తో ఉంటున్నావు. ఎట్లుంది? వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకోదాన్ని. ఈడేంది మా పరిస్థితి? ఇది ఒక కొత్త టెస్ట్.
రమవతు మధు మంగ్లీ తెచ్చుకొని ఉంటాడు, నువ్వేమో ఇంకోరిని తెచ్చుకొని హోటళ్లలో ఎంజాయ్ చేస్తావని మాట్లాడుతా ఉన్నారు. ఈయన గూడెం మైపాల్ మధుసూదన్ రెడ్డి రైట్ హ్యాండా మరి ఏందో వాట్ ఎవర్ తెలియదు. ఓకే, దీని పక్కన పెడితే ఇక మీకు బ్రీఫ్ గా కొన్ని చూపిస్తా. మొత్తం మీద మొన్న పల్గుతండ ఏదైతే ఉందో రమవతు మధు విలేజ్ కి వెళ్ళడం జరిగింది. బాలాజీ నాయక్ రమవతు మధు, ఇది పెద్ద స్టోరీ. మీకు బ్రీఫ్ గా మొత్తం ఒక 2-3 వీడియోలు కానీ 3 వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద స్టోరీ ఇది. మీకు ఈ వీడియో నుంచి మీకు కొంచెం అర్థమవుతుంది ఎవరేంటి అనేది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే 50 లక్షలు ఏంది, 50 లక్షలు అంటున్నా, 50 కోట్లు ఏంది, 4 కోట్లు ఏంది, 20 కోట్లు ఏంది, 32 కోట్లు ఏంది అనే విషయం చాలా మందికి డౌట్ ఉంది. అంటే తాండాలలో ఒక్కొక్కరి దగ్గర గిన్ని కోట్లు ఉన్నాయా, ఇదంతా అబద్ధము అనే విధంగా కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇక్కడ బ్రీఫ్గా కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మంగ్లీ ఏదైతే ఉందో పచ్చి నిజాలు చెప్పారు విలేజ్కి సంబంధించిన తాండావాసులు, పలుగు తాండావాసులు. మంగ్లీ గారు చెప్పేదానికి తాండావాసులు చెప్పేదానికి అంతన పొంతన కుదరట్లేదు. అసలు ఈమె మొత్తానికి 0.0% కూడా నాది లేదు, నన్ను ఎందుకు ఇంట్లోకి ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు, ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్తా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి ఇది వినండి ఒకసారి. కట్టలు పైసలు వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా అంటుందా ఆమె. ఆ ముఖం ఉందా లేదా మీకు క్లారిటీ ఇస్తా. ఎక్కడ ఎందుకు స్టార్ట్ అయింది, ఏం జరిగింది ఏందనేది. ఫస్ట్ మంగ్లీ మాట్లాడిన విషయాలకి కొన్ని మాట్లాడదాం. ఇక్కడ ఫైనల్గా ఏం జరుగుతూ ఉన్నదంటే మంగ్లీ టీం వచ్చి క్లీన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంగ్లీకి సంబంధించిన వాళ్ళు. ఇక ఈ మధ్య అడ్వకేట్ సుబ్బు పత్తకే లేడు, ఎటు పోయిండో అర్థమైతలేదు ఆయన. మరి 2 నెలల నుంచి జరుగుతూ ఉంది స్టోరీ. సుబ్బు ఈ మధ్య పత్తకు లేడు. ఇక హేమాకాంత్ రెడ్డిని నెక్స్ట్ లెవెల్ స్కెచ్ చేసి ఇందులోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. హేమాకాంత్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ లేదా అంటే ఇక ఏజెంట్లు ఇంట్లో హెడ్ ఎవడు, ఏజెంట్ ఎవడు మొత్తం మాట్లాడుకుందాం. ఒకసారి ఫస్ట్ ఈ వీడియో వినే ప్రయత్నం చేయండి మొత్తం. ఇక మీకు మొత్తం బ్రీఫ్ గా కొన్ని చెప్తాను నేను. చెప్పు, ఎట్లా చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం వాడేమో వస్తా అని చెప్పినాడు మొన్న. వాడు రాకపోని వాడు చచ్చిపోయిండని న్యూస్ వస్తే సరిపోతుంది, పోతుంది ఒకటి. ఇలా ఇప్పుడు ఒక 5 మంది ఉన్నారు, 5 మంది చచ్చిపోతే అందరు డబ్బులు వదిలేసుకుంటారు. క్లారిటీ ఉంటే పిల్లలు సేఫ్ అవుతారు. పెళ్లిలు కాని వాళ్ళు ఉంటే వాడు ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, పెళ్లిలైన వాళ్ళు ఉంటే భార్య పిల్లలు ఉంటే వాళ్ళు సేఫ్ అవుతారు. ఇచ్చినోడు మునిగిపోతాడు, నాశనం అవుతాడు. ఎట్లా చేద్దాం? ఎట్లా చేయాలన్నా మనం వసూలు చేయాలి కదన్న. అది ఎవరికైనా ఎట్లా చేద్దాం, వసూలు ఎట్లా చేద్దాం? అదే ఇప్పుడు సిమెంట్ అయినా మాట్లాడుతున్నాడు కదా. మీరు డబ్బులు ఇచ్చింది ఆయన 5.5 కోటి ఇచ్చింది అయితే ఒప్పుకున్నాడు. 5.5 కోట్లు ఇచ్చిరు, దాంతో అవ్వట్లేదు. ఇప్పుడు వాడు నడిపిస్తా చేస్తా అంటే డబ్బులు వీడికేం తెస్తారు, ఎవడిస్తాడు, ఎట్లకెళ్ళి నడిపిస్తాడు. ఒకటి పాయింట్. ఇప్పుడైతే సత్యసారి 3.5-4 కోట్లు సత్యసారి పైసలు ఉన్నాయి అందులో. ఓకేనా? అవును, ఉన్నాయి. మళ్ళీ ఎవనయ్యా జాగిరని డబ్బులు తీసుకొని ఆడ పెట్టేసి మనం డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు మనం మొన్న నుంచి మాట్లాడింది కూడా అదే కదా. రావాల్సిందే ఇక్కడ మొన్న వీళ్ళతో మాట్లాడింది కూడా, ఇక్కడ అన్న వాళ్ళతో మాట్లాడింది కూడా అదే మాట్లాడింది. నేను చెప్పేది క్లారిటీను. నువ్వు 3 days కు ముందు 4th డే రోజు నాతో మాట్లాడిను, మళ్ళీ ఈ రోజే లైన్ లోకి వచ్చినావు. ఇంకా మధ్యలో మాట్లాడలేవు నాతో. నీ కాల్ తీసుకో, నీ గ్రూప్ తీసుకో. నేను ఏదైనా మెసేజ్ చేస్తే ఎప్పుడో ఒకసారి నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు, నీవు ఆన్లైన్ లో జాబ్ చేస్తుండో కనుక నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేస్తావు. అంతకు మించి తర్వాత చేయవు. ఈ రోజు అందరు మీ ఇంట్లో కూర్చుంటారు. నువ్వు రేపు వస్తే రేపటి దాకా ఉంటారు, ఎల్లుండి వస్తే ఎల్లుండి దాకా కూర్చుంటారు. అలా ఇద్దరు చచ్చిపోతారు. ఈ రోజు తగలా పెట్టుకొని నువ్వేం చేస్తావు అని అడుగుతుండే. ఇంకా మల్లేశ్వర్ల భార్య వచ్చింది, తలగా పెట్టుకొని చస్తా అంటుంది. ఆమె ఇంకొకరు ఏం చేస్తావు? ఈ రోజు ఎమ్మెల్యే సాబ్ గేట వాళ్ళందరినీ పిలిపిస్తుండు. ఇక్కడ ఎవరితో చూడు, కెమెరా చూడు. అవును, చూసాం అన్నని చూసాం. ఎవరు చెప్పు? అన్న మదన్న కలిసాం మొన్న. ఫస్ట్ అన్న దగ్గరికి సీరియస్ ఉంది ఇది. పోయినాం కాదు, వర్క్ చాలా సీరియస్ ఉంది. ఆయన 5 కోట్లకు ఇంకా ₹1 కోటి ఖర్చు పెట్టి అందరినీ నాశనం చేస్తా అంటున్నాడు సత్య సార్.
నా భూమి అమ్మినా సార్, నా మొత్తం ఇల్లు అమ్ముకొని అన్ని పెట్టిన వీళ్ళకు, ఇంకేమైనా ఉంటే అమ్మేసి వీళ్ళని నాశనం చేస్తానని అవుతుండు. మీతో మీ ఇంట్లో కూర్చురు, వీడియో కాల్ వాళ్ళకి మీ భార్యకి చేసి లైవ్ లో వీడియో కాల్ తీసుకుని ఎంతమంది కూర్చురో చూడు. మాట్లాడినా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినా, జ్యోతి మేడంతో మాట్లాడినా, సంతోష్ తోటి మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మనం ఏదైతే కట్టినామో మనకి ఇచ్చినారు, మీకు ఇచ్చినారు, నాకు ఇచ్చినారు. వాళ్ళు ఏమంటున్నారు అని పక్కకు పెడదాం అన్నా, వాళ్ళని పక్కకు పెట్టు. నువ్వు వస్తాను కదా, రాలేవు. ఒకటి వారం లోపల వాళ్ళకి వస్తాను, కూర్చుని పెడతాను, అది లేదు. తోలుకొని వస్తాను, అది లేదు. ఇంకేం చేద్దాం అనుకున్నాం? అదే తిరిగినాం కదా ఆ రోజు కూడా వచ్చి చెప్తాం కదా అన్న, ఇట్లా పోయినాం, మన దగ్గర పోయినాం, సిఐడి ఆఫీస్ దగ్గర 4 రోజులు ఉన్నాము, మళ్ళీ మన ఇంటికి పోయినాము. సిఐడి ఆఫీస్ రోజు గురువారం రోజు పోయినాం, ఒక రోజు. గురు శుక్రవారం కూడా పోయినాం. శుక్రవారం పోయి మళ్ళా నాకు సాయంత్రం పూట నేను అన్న వాళ్ళ ఇంటికి వస్తుంటే నువ్వు పోలీస్ స్టేషన్ టర్నింగ్ లో రోడ్ కాడ కనిపించినావు నాకు. అవును, ఆ రోజు పోయించినాం. తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినావు నాకు? ఇంకా నువ్వు తర్వాత చెప్పినా శనివారం వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాం కదా. అయిపోయింది. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఎక్కడ పోయింది మళ్ళా? అది అదే కాదు శనివారం ఎప్పుడైతే ఉందో ఇంటికాడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 days వాళ్ళ దగ్గరనే వీళ్ళ దగ్గర ఉండేది. వీళ్ళ దగ్గర మాట్లాడకపోతే మన విష్ణువర్ధన్ రెడ్డి అన్నని అన్నకి తెలుసు అనుకుంటా, తన కర్నూలులో, అతని దగ్గరికి వచ్చినాం మేము. ఎవరిని? సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన్ని. ఇప్పుడు మళ్ళీ మీరు రేపేమన్నా వచ్చేస్తే కనుక రేపు అతన్ని వస్తాడా లేకుంటే ఇంకోటి చేస్తాడా? డోన్లో ఉన్న కేఈ ప్రభాకర్ వాళ్ళ దగ్గర మాట్లాడదామా అని కూర్చోబెట్టాలా? సిమెంట్ ఫ్యాక్టరీకి మొత్తం ఫీడప్ చేసి పెట్టారు. నాకు మొత్తం డబ్బులు తీసుకురా, మాట్లాడతా. ఏం డబ్బులు ఎవరు తేవాలి? ఏం తేవాలి అవి? అదే సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పుడు నీకు చెప్తున్నా. నేను సిమెంట్ ఫ్యాక్టరీని మధుగాన్ని గుర్తు పెట్టుకోను. మధుగాడు, భరత్, భార్య బండి శివ, హేమాకాంత్ రెడ్డి అందరినీ ఇరికిస్తున్నా. నువ్వు ఫోన్ మాట్లాడకు, లేపకు, ఎవరు ఫోన్ లేపకు, స్విచ్ ఆఫ్ చేసుకో, వెళ్ళిపో. మీ ఆధార్ కార్డులు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నాయి, అన్ని ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకున్నాము. ఈ దేశం లేడికైనా ఈ రోజు ఫైనలైజ్ చేస్తున్నాడండి. ఇంతవరకు ఓపిక పట్టి నేను ఎంత సేవ్ చేయాలి? వాళ్ళంతా వచ్చి అన్న నీ మాట మీద పోయినామన్నా, ఇదే నా అన్న నీ న్యాయం అని అడుగు. మనం చేస్తున్నాం కదా, ఆ రోజు చేస్తున్నాం కదన్నా, తిరుగుతున్నాం కదా. మాటలు బంద్ చేయి. మనం చేస్తున్నాం మనం కాదు, లేదు మనం కాదు. మీరు మాట్లాడుతున్నారు అన్న, ఇట్లా పోతున్నా మీకు అప్డేట్ ఇస్తున్నా కదన్నా. మనం చేస్తున్నాం అంటే నీ నౌకర్ని మనం అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఎడి పోయినారంటే మీకు అప్డేట్ ఇస్తున్నా కదా. ఇట్లా పోయినా వాళ్ళ దగ్గర పోయినా వీళ్ళ దగ్గర పోయినా అంటారని చెప్తున్నా. ఎంత గుద్దబలుకుంటే రోజు తిరుగుతున్నావు బయట. ఒక్క రోజు తిరగాలంటేనే బయటికి వేస్తే 1000 రూపాయలు పెట్రోల్ 1500 కావాలని ఆలోచిస్తే నెల మంచి హైఫై హోటళ్లలో మంచి ఐటమ్ తో ఉంటున్నావు. ఎట్లుంది? వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకో దాన్ని. ఏడేంది మా పరిస్థితి? అన్నా తెచ్చుకునేంత పరిస్థితిలో ఉంటున్నామన్నా. లెవెల్ ఉంది, కమిషన్లు ఉన్నాయి, లెవెల్ ఉన్నది, కమిషన్లు ఉన్నవి. కమిషన్ లెక్కలన్నీ తీస్తా. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఇమ్మీడియట్లీ ఆడ బైక్ మాట్లాడుకో. నీకు తిరుమలకేని కిందికి తిరుపతి నుండి 15 కిలోమీటర్లు రేణిగుంట, 4 గంటలకు ఫ్లైట్ ఉంది. ఎక్కి 5 గంటలకు దిగుతావు, 6 గంటలకు వస్తావు. ఇది నువ్వు రేపు వస్తా అంటే నీ కర్మ. నీకు ఫోన్ చెయ్య, వాళ్ళకి చెప్తే ఎవరు చేయొద్దంట. నేను చేసేది టోటల్ నీ ఫ్యామిలీని ఇరికిస్తా. ట్రాన్సాక్షన్ మీ పాప పేరు మీదకి అని మొదలు పెడుతున్నా. నిన్ను పక్కకు పెడతా, నీ పాప నుండి మొదలు పెట్టి నీ వరకు తెస్తా. ఇది రికార్డ్. కంపెనీ పేరు అది, పాప పేరు కాదు. నీ కంపెనీ పేరా, నీ పేరా, నా పేరా అనేది పక్కకు పెట్టు అన్నా. నేను చెప్పింది అంటే బాగుంటుంది నీకు, వినకపోతే నీ ఇష్టం. అది అర్థమైందా? నేను ట్రై చేస్తున్నా, నేను మాట్లాడుకు వస్తా. ఉండను సరేనా? వస్తావా? రావా ఈరోజు? అరే మర్చిపో, మస్తు ఉంటాయి, అమౌంట్ ఉంటుంది నీకు. బండి తీసుకో, ఎయిర్పోర్ట్ లో ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ 3,500-4,000 వేలు ఉంటది. ఎక్కి పట్టరా. 6 గంటలకు నేను గిట ఎస్పీ దగ్గరికి పోతున్నాం. అన్నతో చెప్పేసిన ఆల్రెడీ. గుర్తుపెట్టుకో ఇదంతా. కూర్చున్నాక ఫస్ట్ నీ పేరు, మీ పాప పేరు, మీ భార్య పేరు, మధుగాడు, వన్ అక్క, 1 సిస్టర్, 1 భరత్, 1 భరత్, బండి శివ, ఇంకోడు. ఈ 6 మందిని ఇరికిస్తా. ఎట్లాంటి కేసు ఇరికిస్తా అనేది చెప్పా. తయారు చేసిన, నువ్వు తొందరగా వచ్చినవా? సరే రైట్. సత్య గారు నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఇంకా
అనా 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 ఎందుకు ఏం ఫోన్ పెట్టాడు? సార్ తీసుకోండి సార్ ఆయన్ని. ఎందుకు ఫోన్ పెట్టాడు? సరేలే సార్. ఇప్పుడు చేసేదల్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తున్నాం కదా సార్, ఇంతోటి చేస్తున్నాం కదా, ఎన్ని చేస్తున్నాం. వచ్చేయండి సార్. సార్ సరే సార్. అది ఎయిర్పోర్ట్ కి పోయి వచ్చేసిండి. నేరుగా మీరు వస్తానంటే నేను కూడా వస్తాను. ఆయన ఇంటికి పోయి మాట్లాడదాం సార్. ఏం చెప్తాడు ఆయన? విన్నారు కదా, ఇక మీకు స్టోరీ చెప్తా. మొత్తం ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తం మీద హేమాకాంత్ రెడ్డి ఒక ఏజెంట్. వాస్తవంగా మీరు 8 minutes వీడియో చూసారు కదా, అందులో ఈ వ్యక్తి చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే, మా గురువు అని చెప్తా ఉన్నాడు. హేమాకాంత్ రెడ్డి మా గురువు అంటున్నాడు. ఓకే, హేమాకాంత్ రెడ్డి రమవతు మధు గురువే అనుకుందాం ఎగ్జాంపుల్ గా. మరి హేమాకాంత్ రెడ్డి దగ్గరే ఉండాలి కదా డబ్బులన్నీ. హేమాకాంత్ రెడ్డి కూడా అందరి దగ్గర వసూలు చేసిన పైసలను తీసుకొచ్చి రమవతు మధుకి ఎందుకు ఇచ్చిండు అనుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. అంటే మొత్తం మీద ఇక్కడ మంగ్లీ గారు నేను కడిగిన ముత్యాన్ని, నాకు సంబంధం లేదు, నా తమ్ముడు ముఖం చూడండి అంటుంది. ఇంకోటి ఏంటంటే అది ఒకటి ఉంది కదా, ఇట్లా బాయిలోనే బల్లి బల్లికే ఉంది కదా, ఇట్లా ఇట్లా చింగిరి చింగిరి చింగిరి. అదొక పాట వినిపిస్తా మీకు. తాత పాట పాడిండు, ఒకసారి ఆ పాట వినండి ఫస్ట్. మీకు మొత్తం అర్థమవుతుంది. తాత ఎటువే, తాత చల్లగుండా, తాత లేని పాటలు పాడతాడు తాత చల్లగుండా. ఇగో తాత పాట పాడిండి, వినండి ఒకసారి. బాయిలోనే బల్లి బల్లికే అన్నాడు. బాయిలోనే బలి వలికే బయలున్న పైకం అంత ఎరికే, బాయిలోనే బలి వలికే బయలున్న పైకం అంత ఎరికే, పేదోళ్ళ పెట్టుబడి వన పొట్ట మీద ఎవరి దాడి, పేదోళ్ళ పెట్టుబడి వన పొట్ట మీద ఎవరి దాడి, మైక్రో ఫైనాన్స్ పేరిట మందిని ముంచితివా, అన్యం పుణ్యము ఎరుగని ప్రజల ఉసురు అంటుకుంటివా. ఓకే, బాయిలోనే బల్లి పలికే బాయిలున్న పైకం అంత ఏరికే. ఓకేనా, మీకు అర్థం కావచ్చు. ఇక మొత్తం మీద బాయిలోనే బల్లి పలికే బాయిలున్న పైకం అంత ఎరికే. అరే వా నర్సయ్య తాత. ఇక ఇక్కడ చూడండి, ఇక మొత్తం మీద మంగ్లీ పరిస్థితి ఈ విధంగా తెచ్చుకుంది ఎవరు అంటే మంగ్లీ. ఇక్కడ మంగ్లీ ఏం చేసింది, మంగ్లీ మీదకి ఎందుకు వచ్చింది? మంగ్లీకి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి తెలివి ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మంగ్లీ చేసిన తప్పేంటి? ఫస్ట్ ఓకే, నిజంగానే మనం అనుకున్నట్టుగా మంగ్లీ సంబంధం లేదు, క్లీన్ స్వీప్ చేసుకుంది మంగ్లీ అనుకుందాం. అవునా? మంగ్లీ ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? ఇక్కడ మీరు హేమాకాంత్ రెడ్డిని ఎట్లా టార్గెట్ చేశారు మీరు ఈ వీడియోలో మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఇక మొత్తము ఇక బాయిలోనే బల్లి పల్లికే ఇట్లా మొత్తం అంటే జనాలు నేను ఏ పాటలు చేసినా వింటా ఉన్నారు పిచ్చోళ్ళు, నేను ఏది మాట్లాడినా వింటారు పిచ్చోళ్ళు అనుకుంటుంది మంగ్లీ. ఓకేనా, ఇక్కడ ఇంకో బెదిరి నేను మొత్తం మీడియా ఛానల్స్ ను మొత్తం ఏం చేయాలో అది చేస్తా అంటుంది. ఏం చేస్తావు అవ్వను? ఇక సరే, మంగ్లీకి ఎట్లా సంబంధం అన్నా మరి ఎవిడెన్స్ ఉన్నాయా అని చాలా మంది అంటున్నారు కదా. ఇక్కడికి మీకు బ్రీఫ్ గా స్టోరీ చెప్తా. ఇక స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రమవతు మధు ఎవడైతే ఉన్నాడో, రమవతు మధు కంటే ముందు మంగ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో హేమాకాంత్ రెడ్డిని అండ్ సుబ్బుని వీళ్ళని టార్గెట్ చేసినంత రమవతు మధు ఎవడైతే వాడిని ఏమనలే. అంటే ఎందుకనలే? వానికి నీ చుట్టిరకం ఉందా? వాడు మీరు చుట్టాలా? నిజంగానే వాడు వాళ్ళ ఊర్లో చెప్పుకున్నట్టు మీ చెల్లెని ఇస్తాను నువ్వే అన్నావంట కదా. నేను అనలేదు, వద్దండి ఫ్యామిలీ జోలుకు రాకండి ప్లీజ్ అండి అన్నావు. మరి నువ్వే అడిగినావు, మీరే అడిగిరంట కదా మంగ్లీ గారు మా చెల్లెను మధుకి ఇవ్వచ్చా అని. సరే, నిజంగానే మీకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేనప్పుడు ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారు? రమవతు మధు మీద కేసు పెట్టాలి. నువ్వు ఎవరిని టార్గెట్ చేసినావు? సుబ్బును టార్గెట్ చేసినావు, అడ్వకేట్ లాయర్ గారిని. అవునా? మీడియాని టార్గెట్ చేసినావు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ చెప్పగానే 0.0 కూడా నా దాంట్లో సంబంధం లేదు అన్నావు. మీ తమ్మినికి కూడా సంబంధం లేదని చెప్పినావు. ఇది ముఖమా అండి అన్నావు. ఇది ఏం ముఖం అండి? అవునా? మంగ్లీ ఏం చేసింది? ఈ రమవతు మధు ఎవడైతున్నాడో మంగ్లీ వచ్చిన నెక్స్ట్ డేనే వీడు బయటకు వచ్చిండు. ఎవడు? రమవతు మధు బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఏం చేసిండు ఒకసారి అది కూడా వినండి, మీకు అర్థమైంది. మనోడు మాట్లాడేది ఎట్లుందంటే శుద్ధపూస. నేను ఇప్పుడు మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్కటి బండారం బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హేమకాంత్ రెడ్డి గారు ఏమనుకోవచ్చు? ఇది మంగ్లీ చేయించింది అనుకోవచ్చు కదా. ఎందుకంటే మంగ్లీని అందరూ టార్గెట్ చేశారు కాబట్టి మంగ్లీ ఇక్కడ హేమాకాంత్ రెడ్డి ఎవరైతున్నారో హేమాకాంత్ రెడ్డిని టార్గెట్ చేయించింది అనుకోవచ్చు. అదే చెప్తా ఉన్నారు జనాలందరూ. హేమాకాంత్ రెడ్డి ఒక ఏజెంట్. వీడేం చెప్తా ఉన్నాడు ఇప్పుడు రమవతు మధు? ఒకసారి వినండి. ఇప్పుడు వరకు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటూ మన టీంలో అయినా
మీరు చెప్పినట్టు నేను మాట వినుకుంటూ వచ్చిన, ఇంకా నేను మీ మాట వినను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను ఆగమైన ఎక్కడే ఉండని. అయితే ఈయనేం చెప్తున్నాడు, హేమాకాంత్ రెడ్డి ఒక ఆమెతోని పర్సనల్ విషయాలు తీస్తా ఉన్నాడు. అంటే వీళ్ళు రే నిన్ను చంపేస్తాము అని సుబ్బు గారిని ఎట్లయితే బెదిరించారో ఆ విధంగా బ్లాక్మెయిల్ దందా ఉంది వింది. గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద మంగ్లీ పేరు రాగానే మంగ్లీ బెదిరించే ప్రయత్నాలు చేసింది. ఈ రమావతు మధుతోని హేమాకాంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం. అంటే వాళ్ళు ఏదో ఫోటో దిగితే ఒక మేడం అయినా వీళ్ళిద్దరు ఏంది అని. మరి ఇక్కడ ఏమనుకోవాలి, ఇప్పటిదాకా మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి ఏమన్నాడు, మంగ్లీ నువ్వు తెచ్చుకో హోటళ్ళకి, నువ్వు హోదాన్ని తెచ్చుకొని హేమాకాంత్ రెడ్డితో. మరి నిజమేనా అది? ఆలోచించండి. మొత్తం మీద జనాలను ఒక పిచ్చోళ్ళని చేసేసి మన ఇప్పటికీ 9 మంది చచ్చిపోయారు వీళ్ళ వల్ల. ఇక ఇక్కడ ఎవిడెన్స్ ఏంటి మంగ్లీకి సంబంధం లేదు కదా అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటోళ్ళకి ఇక చెప్పాలి కొన్ని. ఇక ఉల్టా సీదా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ వాయిస్ రండి, మీకు తర్వాత క్లారిటీ ఇస్తాను నేను అన్ని. ఇంకో విషయం ఏంటంటే, సరే మీకు ఏ సంబంధం లేదు మంగ్లీ గారు, రమావతు మధు మీద కేసు పెట్టలే, రమావతు మధుని కాపాడే ప్రయత్నం చేసినావు అన్న విషయాలు చాలా నీట్ గా అర్థమవుతుంది చూసే జనాలకు కూడా. రమావతు మధుకు నువ్వే ట్రైనింగ్ ఇస్తే రమావతు మధు వచ్చి హేమాకాంత్ రెడ్డిని బ్లేమ్ చేసిండు అనిపిస్తా ఉన్నది. హేమాకాంత్ రెడ్డి ఏజెంట్ కదా, నీ గురువు ఎట్లయితాడు? లోఫర్ ఎట్లయితాడు చెప్పు? యూజ్లెస్ ఫెలో ఎట్లయితారా? వీనికి గురువు అని చెప్పి మొత్తం హేమాకాంత్ రెడ్డి మీదకి మలిపే ప్రయత్నాలు చేసిరు వీళ్ళు. ఇష్యూని మొత్తం మా గురువు మొత్తం ఆయననే అని. మరి గురువు తెచ్చి మొత్తం ఏజెంట్ లాగా నీ దగ్గర డబ్బులు పెట్టింది కదా దొంగ. ఎవరెవరు దోసుకున్నారా? 100% ఇక్కడ మంగ్లీ తమ్మిని. మంగ్లీ ఉందా లేదా అనేది పక్కన పెడితే, మంగ్లీ ఉందా లేదా కూడా మీ ఎవిడెన్స్ మీకు చూపిస్తా. మంగ్లీ పలుగురాళ్ల తాండాకెళ్ళి ఏం మాట్లాడింది, పలుగు తాండాకెళ్ళి అవన్నీ కూడా మీకు విత్ ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? ఇక వీడు మాట్లాడింది ఇది మొత్తం మీద హేమాకాంత్ రెడ్డిని ఇరికిద్దాం అనుకున్నారు. ఇక దీని పక్కన పెడితే మంగ్లీకి సంబంధం ఉందా లేదా, మంగ్లీ పలుగు తాండాకెళ్ళి ఏం చేసింది, ఏం జరిగింది అనే విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? చూస్తూనే ఉండండి ఈ 96 టీవీ.